హైదరాబాద్లో రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆపరేషన్ కవచ్లో భాగంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. సౌత్ వెస్ట్ జోన్లోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో 150 వ్యూహాత్మక ప్రదేశాల్లో కఠినమైన తనిఖీలు నిర్వహించారు. ఆసిఫ్ నగర్, కల్సంపురా, గోల్కొండ డివిజన్లో తనిఖీలు చేసేందుకు దాదాపు 5,000 పోలీస్ సిబ్బంది ఏకకాలంలో మోహరించారు. ఈ డ్రైవ్లో ఆర్మడ్ రిజర్వ్, బ్లూ కోల్స్తో పాటు పెట్రోలింగ్ బృందాలు, అదనపు ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సహకార సమీకరణ ఉంటుందని తెలిపారు. సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల దాకా, ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత మా బాధ్యత అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను.